హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ అయితే ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులయింది. స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ వరుసగా పెట్టాను. తర్వాత అయితే పెట్టడానికి కుదరలేదు. దానికి తోడు ఒక ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. అందులో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే చూడండి, ఇది OnePlus 11R. సో ఈ మొబైల్ అయితే నేను ఏప్రిల్ ఎండింగ్‌లో అయితే కొన్నాను 2024 ఇయర్‌లో. దట్ మీన్స్ ఈ ఇయర్‌లోనే. కానీ నాకు ఇందులో ఒక వాడి పడేసిన పవర్ బ్యాంక్ అయితే వచ్చింది. ఎంఐ పవర్ బ్యాంక్ అయితే. మీకు ఇక్కడ వీడియో అయితే ఏస్తాను చూడండి, అన్బాక్సింగ్ వీడియో. నేను చేసిన గుడ్ థింగ్ ఏంటి అంటే మొబైల్ ఓపెన్ చేసేటప్పుడు రికార్డ్ చేయడం అనమాట. ఇది ఎక్కడో కాదు, నేను అమెజాన్‌లోనే కొన్నాను. అమెజాన్‌లోనే బుక్ చేశాను. దీని గురించి అమెజాన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి వీడియో పెడితే వాళ్ళు మాకు సంబంధం లేదనేసారు ఒకటే మాట. నాకేం చేయాలో అర్థం కాలా అసలు. అరే 40,000 పెట్టి మొబైల్ కొన్నాను, అసలు మీరు మాకు సంబంధం లేదు. ఎట్టా ఉన్నారంటే అమెజాన్‌లో ఫోన్ చేసి దీని గురించి అడిగితే నా కాల్ కట్ చేసేసేవాళ్ళు. మాట్లాడేవాళ్ళు కాదు. గందరగోళం అయ్యేది. ఏమయ్యేదో అర్థమయ్యేది కాదు. సరే ఇట్ట కాదని చెప్పి సైబర్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి సైబర్ పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అబోవ్ 1 లాక్ అయితేనే డీల్ చేస్తాము, నార్మల్ అయితే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇయ్యండి అన్నారు. సరే అని చెప్పి తెలిసిన పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళకి ఐఎంఈఐ నెంబర్ అది ఇచ్చాను కూడా. అండ్ ఆఫ్టర్ దట్ అమెజాన్ వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను, వీళ్ళని కాంటాక్ట్ అవుతున్నాను. మంత్స్ గడిచిపోతా ఉన్నాయి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే ఇలా కాదని చెప్పి కన్జ్యూమర్ కోర్ట్ వాళ్ళకి కూడా మెయిల్ ఒకటైతే డ్రాప్ చేశాను. వాళ్ళైతే కంప్లైంట్ ఒకటి రేజ్ చేశారు. రేజ్ చేసిన తర్వాత అక్కడ కూడా అమెజాన్ వాళ్ళు ఒక్కటే రిప్లై ఇచ్చారు. మేము పంపించింది కరెక్ట్ ప్రోడక్టే పంపించాము, కస్టమరే మొబైల్ తీసేసి ఇలాగా ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కేసు క్లోజ్ చేసేసారు. నాకు అసలు ఏం అర్థం కాల. అరే ఏం జరుగుతుందిరా, ఒక పక్క నా దగ్గర రికార్డ్ చేసిన వీడియో ఉంది, ఇంత క్లియర్ గా చూపిస్తున్నా కూడా అసలు ఏంటిది అని చెప్పి నేను చేస్తా ఉన్నా. ఇంకా ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక సజెషన్ అయితే ఇచ్చాడు. ఇలా కాదు, మన ప్రసాద్ అన్న ఉన్నాడు కదా, సో తనకైతే మెయిల్ పెట్టు అని చెప్పి అయితే అన్నాడు. నేను నాట్ ఓన్లీ దట్ ప్రసాద్ అన్నే కాదు, నాకు తెలిసిన టెక్ ఛానల్ వాళ్ళకి వీళ్ళందరికి కూడా మెయిల్స్ పెట్టాను. మెయిల్స్ కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యాను, కొంతమంది ఫేస్బుక్లో కాంటాక్ట్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, వీళ్ళందరి పేర్లు నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. ఒక్కడు రిప్లై ఇవ్వాల నాకు. ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు, ఒక్క ప్రసాద్ అన్న టీం తప్పితే. ప్రసాద్ అన్న టీం నాకు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు నాకు మెయిల్కి రిప్లై ఇచ్చారు. ఇస్తే సో మా సైడ్ నుంచి మేము చేయాల్సిన హెల్ప్ చేస్తాము, ఆ ఫొటోస్ వీడియోస్ ఉంటే మాకు పంపించు అని చెప్పి అన్నారు. నేను పంపించడం జరిగింది. వాళ్ళు అమెజాన్ వాళ్ళకి పంపించాను కూడా చెప్పారు. సో నాకైతే వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ రావడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మిగిలిన యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు మేము సాయం చేస్తాం అది ఇది అన్న ఒక్కటి రెస్పాండ్ అవ్వలేదు. ప్రసాద్ అన్న రెస్పాండ్ అయ్యాడు. అండ్ ఫస్ట్లీ ప్రసాద్ అన్న మీకు మీ టీంకి చాలా చాలా థ్యాంక్స్. మీరు కనీసం రెస్పాండ్ అన్న అయ్యారు, మా సైడ్ నుంచి ఏదో ఒకటి చేస్తామని అన్నారు. చాలా థ్యాంక్స్ మీకు మీ టీంకి అయితే. సో ఫైనల్గా ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక మా ఆఫీస్ కొలీగ్స్లో తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు అమెజాన్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తుంటే వాళ్ళని అడిగి ఒక అఫీషియల్ మెయిల్ అయితే తీసుకున్నాను. ఆ మెయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మొత్తం స్టార్టింగ్ నుంచి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఆ మెయిల్లో మొత్తం మెన్షన్ చేశాను. మెన్షన్ చేశాక వాళ్ళు వీడియో పంపిమంటే వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారనమాట. వాళ్ళకైతే పంపించాను. ఎంక్వైరీ కోసం ఒక పర్సన్ అయితే పెట్టాడు. ఆ పర్సన్ వచ్చాడు, చూశాడు. ఆ పర్సన్ కూడా వీడియో చూశాడు, మొత్తం అన్ని చెక్ చేశాడు. ఈవెన్ మీరు కనుక అన్బాక్సింగ్ వీడియోలో చూస్తే ఆ వీడియోలో ఉన్న కవర్ కూడా సరిగా లేదు. ఆ కవర్ ఏందో ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ మీద ప్యాకింగ్ చేసే కవర్ లాగా ఉంది. అయితే మొత్తం చెక్ చేశాడు, ఓకే అని చెప్పి మొత్తం అంతా చేసి రీఫండ్కి అయితే పెట్టేశాడు. అతనైతే వచ్చి ఎంక్వైరీ చేసి అంతా నీట్గా రీఫండ్కి అయితే పెట్టేశాడు. ఆ రీఫండ్ ప్రాసెస్కి అంటే ఏంటంటే వాళ్ళు వచ్చి రిటర్న్ ఈ బాక్స్ తీసుకెళ్ళి రీఫండ్ ఇస్తారు కదా. నేనైతే అడిగా, యాక్చువల్లీ ఇది ఏంటంటే స్పెషల్ ఎడిషన్, సో స్పెషల్ ఎడిషన్ నాకు కావాలంటే రీప్లేస్మెంట్ ఇవ్వండి, అది అందులో సేల్లో తీసుకున్నాను, దొరకను కూడా దొరకదు అంటే, లేదంటే రీఫండ్ ప్రొవైడ్ చేస్తామంటే సరే ఏదో ఒకటి ప్రొవైడ్ చేయండి అని చెప్పి అన్నాను. సో ప్రొవైడ్ చేస్తా అన్నారు. దానికి డేట్ ఇచ్చారు,
మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా వేస్తాను చూడండి. డేట్ ఇచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ డేట్‌లో ఆ డెలివరీ బాయ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో వచ్చి పికప్ చేసుకోలేదు. పికప్ చేసుకుంది కాదు గదా! అక్కడ రిమార్క్ ఏం పెట్టాడంటే రిటర్న్ రిజెక్టెడ్ బై కస్టమర్ అని చెప్పి పెట్టాడు. అసలు నాకోటి అర్థం కాదు. నాకు అసలు కాలే రాలేదు. కాలే చేయలేదు. సరే నాకు చేసినా నేను ఎత్తలేదు అంటే అదో రకం. అసలు అలా ఎలా పెట్టేస్తారండి నాకు అర్థం కాదు. రిటర్న్ రిజెక్టెడ్ బై కస్టమర్ అని చెప్పి. దీని గురించి నేను కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే, సరే ఆ డెలివరీ ఏజెంట్ మీద అయితే మేము యాక్షన్ తీసుకుంటాము. బట్ మీ సైడ్ నుంచి మీరు క్యాన్సిల్ చేయమన్నారని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసు కూడా క్లోజ్ అయిపోయిద్ది. మీకు ఇంకా దీని గురించి ఫర్దర్ యాక్టివిటీస్ అయితే ఉండవు అని. కేస్ క్లోజ్ అయ్యేది ఏంది? ఫర్దర్ యాక్టివిటీస్ లేకపోవడం ఏంది? అసలు నాకేం అర్థం కాల. దీని గురించి అమెజాన్‌లో రివ్యూ రాద్దామని ఫోటోలు మొత్తం అప్‌లోడ్ చేసి, ప్రొడక్ట్స్ కింద రివ్యూస్ రాస్తారు కదండీ! ఆ రివ్యూ కూడా మెన్షన్ చేశా. మెన్షన్ చేస్తే అమెజాన్ వాళ్ళు ఆ రివ్యూ డిలీట్ చేసేసారు. నా రివ్యూ డిలీట్ చేశారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిల్లో పెట్టా. వాటిల్లో బ్లాక్ చేశారు నన్ను. అసలు టోటల్ నా అమెజాన్ అకౌంట్‌లో కస్టమర్ కేర్‌కి కాల్ చేసే ఆప్షన్ బ్లాక్ చేసేసారు నాది. నాకసలు ఏం అర్థం కాల. ఏందిరా ఏం జరుగుతుందిరా? ఎందుకు బ్లాక్ చేశారు? ఏం అర్థం కాల. మా ఫ్రెండ్ నంబర్ నుంచి తీసుకొని అమెజాన్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడేవాడిని. ఇంకా ఇలా కాదు ఆ మేనేజర్ నంబర్ ఒకళ్ళది ఉంది కదా నా దగ్గర. ఇంకా ఆయనకి కాల్ చేశా. సార్ ఇలా జరిగింది సార్. రిటర్న్ బై కస్టమర్ అని చెప్పి పెట్టారు. అసలు నాకు కాలే రాలేదు. కావాలంటే నా కాల్ డేటా కూడా చెక్ చేసుకోండి. ఏంది ఇది అని చెప్పి అన్నా. సో ఆయనకి మళ్ళీ మెయిల్స్ పెట్టి మళ్ళీ ఇదంతా పంపించి ఇన్ని మంత్స్ నుంచి రోజు దాని గురించి చేస్తా ఉంటే ఇప్పటికి ఫైనలైజ్ అయ్యి వాళ్ళు మొత్తం రియలైజ్ అయ్యి ఇప్పటికైతే సారీ ఇలాగా జరిగినందుకు సో మీ రీఫండ్ అయితే మీకు అరేంజ్ చేస్తాం అని చెప్పి అన్నారు. ఇప్పటికైతే ఒక కొలిక్కి వచ్చింది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్త గైస్. అండ్ ఇంకో దరిద్రమైన థింగ్ ఏంటంటే అమెజాన్‌లో అంటే నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది ఏప్రిల్ అనమాట. సో అప్పటికి ఓపెన్ బాక్స్ ఇది లేదనమాట. ఇప్పుడైతే అమెజాన్‌లో ఏమన్నా ఆర్డర్ పెట్టాలంటేనే నాకు భయమేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. నేనైతే చాలా సార్లు ఓపెన్ బాక్స్ డెలివరీనే తీసుకున్నాను. అమెజాన్‌లో అయితే లేదు. ఇప్పుడు పెట్టారా లేదా అనేది నాకు తెలీదు. నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే ఓపెన్ బాక్స్ డెలివరీని తీసుకోండి. అండ్ డెలివరీ ఏజెంట్ ముందే ఓపెన్ చేసి రికార్డ్ చేయండి. సో నేను అప్పటికి చెప్పా నాకెందుకో ఆ డెలివరీ బాయ్ మీదే డౌట్ వచ్చిండిద్ది. లేదంటే ఆ సెల్లర్ నుంచి డెలివరీ బాయ్‌కి వచ్చే దాని మీద డౌట్ వచ్చిండిద్ది. నాకు డెలివరీ బాయ్ మీద ఎందుకు డౌట్ అన్నానంటే ఆడు నాకు కాల్ చేయకుండా రిజెక్టెడ్ బై కస్టమర్ అని చెప్పి అన్నాడు. నాకు అందుకు డౌట్ వచ్చింది. సో ఏరియాకి తరచుగా ఒకే డెలివరీ బాయ్ ఇస్తుంటాడు కదా! నాకు చాలా సార్లు తెచ్చిచ్చాడు. ఒక కొన్ని డేస్ తర్వాత తనకు కాల్ చేసి తను మానేశాడు అన్నాడు. అంటే ఈ రిజెక్టెడ్ బై కస్టమర్ అన్నారు కదా! సో అప్పుడు కాల్ చేసి తను మానేశాడు అన్నారు. నాకు అర్థం కాల. మీకు తను మానేశాడు. కొత్తగా ఇంకో పర్సన్ జాయిన్ అయ్యాడు. మానేసి 2 రోజులైంది అన్నాడు. సో అంటే ఈ ప్రాసెస్ మొత్తం తను ప్లాన్ చేసి ఇలా చేసుకొని చేశాడనమాట అని నాకు అర్థమైంది. ఏది ఏమైనా నానా తంటాలు పడ్డాను. అవి వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏది అన్బాక్సింగ్ చేసిన ప్రూఫ్ ఉంది. అయినా కూడా వీళ్ళు ఒప్పుకోవట్లా. తప్పు నీదే అంటున్నారు. ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. సో ఆ డెలివరీ వచ్చినప్పుడు ఆ డెలివరీ బాయ్ ముందో లేదంటే ఏదైనా సీసీ కెమెరాల ముందో ఏదైనా కానీ అలా చేయండి. అదే బెటర్. ఇంకా ఇక్కడ నేను చేసిన ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే అసలు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. అక్కడ వన్ ప్లస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యానమాట. అంటే తెలిసిన పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను అన్నాను కదా! వాళ్ళ ద్వారా వన్ ప్లస్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే ఆ మొబైల్ ఆల్రెడీ సిమ్స్ వేసి యాక్టివేట్ అయ్యి వాళ్ళు వాడుతున్నారు. ఆ డేటా మొత్తం వన్ ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని ఆ డేటా అమెజాన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే నేనైతే వేయలేదు. నా సిమ్ అయితే వేయలేదు. ఐఎంఈ నెంబర్స్ ఇవి. సో ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి గట్టిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఈ స్టేజ్కి ఇలా చేశారు. కానీ లేదంటే ఇప్పటికి కూడా అయ్యేది కాదేమో. నేను ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల్లో ట్రై చేశాను గైస్. సో నాకు ఫైనల్గా అయితే రెస్పాన్స్ అయితే వచ్చింది రీఫండ్ చేస్తామని. సో మీకు చెప్పేది ఏంటి అంటే ట్రస్టెడ్ మనం బేసిక్గా ట్రస్టెడ్ సైట్స్ అనుకునేవి ఫ్లిప్కార్ట్, అమెజాన్. వీటిల్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే
ఇంకా మిగిలినవి ఎట్టుంటాయి ఏంటి అనేది మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన వాటిల్లో కూడా కొన్ని జరిగినవి ఉన్నాయి మా ఫ్రెండ్స్కి, అవి కూడా నేను మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనేది. సో ఇది గైస్, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ వెబ్సైట్స్లో వీటిల్లో బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా కానీ డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేయండి. ఇంకా బెటర్ ఏంటి అంటే వీడియో రికార్డ్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు. ఇట్స్ ఎ వెరీ బెటర్ థింగ్. నేనేంటంటే ఆ టైంలో ఆఫీస్లో ఉన్నాను, మా ఫ్రెండ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత మేమిద్దరం రికార్డ్ చేసామన్నమాట. రికార్డ్ చేసిన తర్వాత షాక్, ఇదంతా జరిగింది. సో అది జాగ్రత్తగా అయితే ఉండండి గైస్, ఎందుకైనా మంచిది. అయితే ఇలాగైతే ప్రాపర్గా చెక్ చేసుకొని చేయండి. నేను పడినన్ని తంటాలు అయితే మీరు పడకూడదు, అంతే. అదే నేను కోరుకుంటున్నాను. అండ్ బై ద వే లాస్ట్లో నాకు లిటిల్ బిట్ అయినా సపోర్ట్ చేస్తా అన్నందుకు ప్రసాద్ అన్న వాళ్ళ టీంకి చాలా థ్యాంక్స్. సో ఇది గైస్ వీడియో అయితే. ఇంకా ఇలాంటి జరిగిన ఫ్రాడ్స్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరైతే ఆన్లైన్లో ఏమైనా బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.